హాయ్ అండి. ఈరోజు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరిపాలక సంబంధముల గురించి నేర్చుకుందాం కొన్ని బిట్స్. ఏ ఆర్టికల్స్ అంటే 256-263 ఇవి ఏం తెలియజేస్తాయి? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధముల గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 256 ప్రకారం రాష్ట్రంలో తమ కార్యనిర్వహణ అధికారాన్ని కేంద్ర కార్యనిర్వహణ అధికారమునకు భంగం కలగని రీతిలో చెలాయించాలి. అంటే రాష్ట్రం ఏంటి తమ విధులను కేంద్రం యొక్క విధులకు భంగం కలిగించని రీతిలో చెలాయించాలి అధికారాన్ని. ఆ మేరకు అవసరమైన ఆదేశాలను కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వవచ్చు. నెక్స్ట్ 257 ఆర్టికల్ ప్రకారం కేంద్రం కొన్ని విధులను విధానాలను నిర్వహించడంలో రాష్ట్రాలు ఎటువంటి అడ్డంకులు కలిగించవద్దని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వవచ్చును. ఎగ్జాంపుల్ రైల్వేలు, ఆకాశవాణి, దూరదర్శన్, ప్రభుత్వ సంస్థలు, అలాగే జాతీయ భద్రత. నెక్స్ట్ 258 ప్రకారం రాష్ట్రాల సమ్మతి లేకుండా, షరతులు లేకుండా కూడా కొన్ని విధులను రాష్ట్రాలకు అప్పగించవచ్చు. ఎవరు? కేంద్రం. అటువంటివి రాష్ట్రాలు కంపల్సరీ అంగీకరించాలి. నెక్స్ట్ 355 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రమును విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుట, అలాగే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అంతే కదా, మన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఏది కానీ శాంతి భద్రతలు నెలకొల్పడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రకరణ ప్రకారం 2008లో సెప్టెంబర్ 18న కర్ణాటక అండ్ ఒరిస్సా రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కారణం ఆ రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు జరిగాయి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.